అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ చందు. ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఏ అంశాల పట్ల సర్క్యులేట్ అవుతా ఉన్నది, ప్రస్తుతం సాయంత్రానికి తాజా అప్డేట్స్ తోటి మళ్ళీ మీ ముందుకు ఒకసారి చూసుకుందాం. కర్రెగుట్టలో టెన్షన్. ఈమె అమ్మేనా కూతురుపై ప్రియుడితో లైంగిక దాడి చేయించినటువంటి ఒక కసాయి అమ్మ గురించి, అదేవిధంగా కర్రెగుట్టలో మావోయిస్టులు ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మార్చి 31 కల్లా అన్నలు లేరు అనే పదాన్ని లేకుండా చేస్తా అని చెప్పేసి, ఆ పదాన్ని తీసుకొస్తా, లేరనే పదాన్ని తీసుకొస్తా అని కంకణం కట్టుకొని చేస్తుండు. ఇక డ్రగ్స్ డాన్, ఆ ఎన్కౌంటర్, దేశంలో అల్లర్లు, ఒక దేశానికి డ్రగ్స్ డాన్గా వ్యవహరిస్తున్నటువంటి ఒక వ్యక్తి హతమైపోయిండు. ఆ విషయంలో చోటామోటా డ్రగ్స్కు సంబంధించినటువంటి రౌడీలు, గుండాలంతా రోడ్ల మీద హల్చల్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకోటి ఘోర ప్రమాదం జరిగింది నేపాల్లో. ఆ బస్సు ప్రయాణిస్తున్నటువంటి రోడ్డు పక్కనే, రోడ్డు కింద అదేంది కల్వట్టు అది ఉంటుంది కదా, నదిలో పడిపోయింది బస్సు. 17 మంది దుర్మరణం పాలవ్వడం జరిగింది. ఎవరి ప్రాణాలు ఎవరి చేతులు ఉంటాయో, ఎప్పుడు పోతాయో ఎవరికి తెలియని పరిస్థితి అయిపోయింది. కాసుల కోసం ఏమైనా చేస్తారా? సంపాదన తప్ప బాధ్యత లేదా? పైసల కోసం ప్రమోట్ చేస్తున్న ప్రముఖులు, వాడవాడు అమెరికాను, లొడబిస్ కానీ ఇంకో వీళ్ళందరూ ఉంటారు. పలుకూరలో కేసరి ఇది తినండి, ఇంకో ఆయన థమ్సప్ యాడ్ అంటాడు, వాడు ఇంకోటి చెప్తాడు. వీళ్ళు తినరు, తాగరు, వాడరు. కానీ ఇదంతా తీసుకొచ్చి బానిస మీదలలో రుత్తారు. కొంతమంది కొత్తగా ఎట్లుంటుందో అని కూడా ట్రై చేస్తుంటారు. అదే మత్తు పానీయాలకు సంబంధించి, ఇంకో దానికి సంబంధించి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. నిజంగా ఇవి యథేచ్ఛగా ఇంకా యాడ్లు ఇస్తూ ఉంటారు. అదేవిధంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వీటన్నిటిని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ముందుగల్లా అటు వెండి తెర కావచ్చు, ఇటు బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాడో వీళ్ళందరూ కూడా ఇటువంటి విషయాల పట్ల వీళ్ళు ఈ కార్యక్రమాలకు అడ్వర్టైజ్మెంట్ చేయని విధంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. దానివల్ల యువత చాలా మటుకు పాడవుతున్నది. ఇంకా స్పెషల్గా మహిళా సర్పంచ్ ఆత్మహత్యా యత్నం, పంచాయతీ కార్యదర్శి వేధింపుల వల్లనేనని ఆరోపణ. మహిళా సర్పంచ్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఇందుకు పంచాయతీ కార్యదర్శి వేధింపులే కారణమని ఆరోపిస్తున్నారు. బాధితురాలి కథనం ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సత్యనారాయణపురం మొండికట్ట గ్రామ పంచాయతీ సర్పంచ్ జరుపుల సరితను 3-4 నెలలుగా పంచాయతీ కార్యదర్శి వేధిస్తున్నాడు. ఎప్పుడు ఏదో విధంగా ఇబ్బందులు గురి చేస్తున్నాడు. మీకు బదులుగా మీ భర్త వచ్చి ఎందుకు మాట్లాడుతున్నాడని, ఇది ఇలాగే కొనసాగితే వార్డు మెంబర్ల ఫిర్యాదుతో పదవి నుండి తొలగిస్తామని భయపెట్టుతున్నాడని ఆరోపించింది. అదేవిధంగా ఉపాధి హామీ పథకంతో సర్పంచ్కి సంబంధం లేకపోయినా కూలీలను ఎంపిక చేయిస్తున్నాడని పేర్కొంది. కూలీలతో ఇదంతా సర్పంచ్ చేశారంటూ గొడవలు సృష్టిస్తున్నారని వాపోయింది. పంచాయతీ కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా వేధింపుల వల్లే తన భార్య నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యానికి పాల్పడిందని సర్పంచ్ భర్త ఆరోపిస్తున్నాడు. సదరు పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకురా నాయన నీకు ఇవన్నీ పాడుబుద్ధులు ఏంది, కథ ఏంది, కార్ఖాన ఏంది, మంచిగా సర్కారు నౌకరీ చేసుకొని చల్లగా 2 పూటలు అన్నం తిని ఎందుకురా ఇవన్నీ ఉండక నీకు ఎందుకురా మహిళా సర్పంచులతోటి? నీ పని నువ్వు చేసుకొని నీ కార్యక్రమం ఏందో నువ్వు చేయరాదు. జుట్టుబడి కొడతారు ఆడవాళ్ళు తిరిగిపోద్దివా అంటే. గిట్లుంది. మొన్ననే గెలిచింది ఆమె, గెలిచి 3-4 నెలలు కాకపోయాయి. ఏం మనిషిరా. ఇక దోస్తీకి ద్రోహం, ₹7 కోట్లు సైబర్ ఊబిలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆపదలో ఉన్నాడని ప్రాణస్నేహితుడికి ప్రాణప్రదంగా సాయం చేశాడు. కానీ అదే స్నేహం అతన్ని పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేస్తుందని ఆ విద్యార్థి ఊహించలేకపోయాడు. సాయం చేయబోయి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాల్సిన కుర్రాడు ఏకంగా 7 కోట్ల సైబర్ ఫ్రాడ్ కేసులో నిందితుడిగా మారిపోయాడు. నమ్మకమే పెట్టుబడిగా సాగిన ఈ మోసం ఇప్పుడు బెంగళూరు నగరంలో కలకలం రేపుతోంది. నగరంలోని ఒక ప్రముఖ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న సదరు విద్యార్థికి ఆయుష్ అనే వ్యక్తితో ఏడాది కాలంగా సన్నిహిత స్నేహం ఉంది. గతేడాది నవంబర్లో ఆయుష్ ఒక సస్పెన్స్ డ్రామాకు తెరలేపాడు. తన బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిందని అర్జెంటుగా లావాదేవీల కోసం అకౌంట్ కావాలని సదరు విద్యార్థిని బతిమిలాడాడు. స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని భావించిన ఆ విద్యార్థి కనీసం ఆలోచించకుండా తన కర్ణాటక గ్రామీణ బ్యాంకు ఖాతాకు సంబంధించిన కీలక వివరాలు అతని చేతిలో పెట్టాడు. ఏటీఎంకు లింకు అయిన ఎయిర్టెల్ సిమ్ కార్డు, నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి, పాస్వర్డ్, ఈ డాక్యుమెంట్లు
అన్నింటినీ కొరియర్ ద్వారా పంపగా వాటిని అందుకున్న ఆయుష్ వాట్సాప్లో మెసేజ్ కూడా చేశాడు. ఇక 7 కోట్ల మోసం వెలుగులోకి కొన్ని నెలల తర్వాత సదరు బ్యాంకు నుంచి విద్యార్థికి సమాచారం రావడంతో అసలు విషయం బయటపడింది. ఆ అకౌంట్ ద్వారా భారీ స్థాయిలో అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు బ్యాంకు గుర్తించింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో దాదాపు 7 కోట్ల సైబర్ మోసం ఆ అకౌంట్ ద్వారా జరిగినట్టు తేలింది. తన అకౌంట్ దుర్వినియోగం అయిందని గ్రహించిన విద్యార్థి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై నార్త్ డివిజన్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఆయుష్ ఇతరులపై కేసు నమోదైంది. ఈ మోసానికి గల కారణాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. నిజంగా ఎవరిని ఎప్పుడు ఎట్లా నమ్మొద్దో, నిజంగా ఇలాంటి దొంగలు చేయబట్టే కూడా మంచోళ్ళకి సాయం చేసేటోడు కూడా కరువైపోయిండు. ఇక ఇట్లా తయారైంది వ్యవస్థ. ఈజీ మనీకి అలవాటు పడి ఈ రకమైనటువంటి చర్యలకు పూనుకుంటా ఉన్నారు. విద్యార్థినిపై టీచర్ లైంగిక దాడి. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఒక ఉపాధ్యాయుడు కామంతో కళ్ళు మూసుకొని నీచునిగా ఒడిగట్టాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఇవాళ కలకలం రేపింది. విషయం తెలుసుకుని విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని ఆందోళన చేపట్టారు. పోలీసులు సదరు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారంటూ ఒక వార్త. చదువు చెప్పాల్సిన సారు ఇవేమిదిరా, ఏం కథ నీది, మొత్తం మనిషికి ఇట్లా తయారవుతుండు. ఒకలేమో పిల్లాన్ని మొగడు చంపుతాడు, మొగని పిల్లని చంపుతాడు, అన్నని అయ్య చంపుతాడు. ఇవన్నీ ఒక ప్రేమానురాగాల బంధాలకు విలువలు లేకుండా అయిపోయినాయి. చదువు చెప్పే సారే ఇట్లా కామంతో కళ్ళు మూసుకుంటే పిల్లలకు ఏడ చదువు వస్తుంది ఏంది. ఇక చెంచల్గూడ జైల్లో ఆయుర్వేద గ్రామం. హైదరాబాద్ నగరంలోని చెంచల్గూడ జైల్లో ఆయుర్వేద గ్రామం మళ్ళీ ఏర్పాటైంది. 6 ఏళ్ల విరామం ఇవాళ జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజారోగ్య సేవలను ఖైదీల పునరావాసంలో అనుసంధానించే మోడల్ ప్రాజెక్టుగా ఆయుర్వేద గ్రామం నిలుస్తుందన్నారు. సాధారణ ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన సాంప్రదాయ ఆయుర్వేద చికిత్సలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. జైలు వ్యవస్థకు సమాజంతో మరింత అనుబంధం పెంచే వేదికగా ఉపయోగపడుతుందన్నారు. అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యులు, అర్హత కలిగిన థెరపిస్టులు, శిక్షణ పొందిన సిబ్బందితో ఈ కేంద్రం పూర్తి స్థాయిలో సేవలు అందించడానికి సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జైళ్ల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారంటూ క్రీడా పాలసీ అద్భుత ఫలితాలు. మంత్రి వాకిటి శ్రీహరి ఉత్సాహభరితంగా సీఎం సెకండ్ ఎడిషన్ పోటీలు. గ్లోబల్ సమ్మిట్ తర్వాత గ్రామీణ ప్రాంత క్రీడాకారుల వెలికితీతకు తీసుకొచ్చిన క్రీడా పాలసీ అద్భుత ఫలితాలను ఇస్తున్నదని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో చేపట్టిన సీఎం సెకండ్ ఎడిషన్ కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగాయి. పోటీల్లో మహిళా విభాగంలో గద్వాల, పురుషుల విభాగంలో వనపర్తి జిల్లా గోల్డ్ మెడల్, రంగారెడ్డి జిల్లాకు చెందిన పురుష మహిళా జట్లు సిల్వర్, మహిళా విభాగంలో కరీంనగర్, పురుషుల విభాగంలో గద్వాల జిల్లా జట్లు కాంస్య పథకాలు సాధించాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వాకిటి శ్రీహరి విజేతలకు బహుమతులు అందించారు. అనంతరం మాట్లాడుతూ మట్టిలో మాణిక్యాలు వెలికితీతకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయి ఈవెంట్లను నిర్వహిస్తామని చెప్పేసి ముద్దుబిడ్డ వాకిటి శ్రీహరి ఈ రకమైనటువంటి పిల్లలకు సంబంధించిన స్పోర్ట్స్ విషయంలో కొంచెం చొరవ చూపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ప్రాణాలు తీసిన అతివేగం. వాటర్ ట్యాంకర్ ఢీకొని 2 స్పాటెడ్. హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్లో ఈరోజు మధ్యాహ్నం పెను విషాదం చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ బైక్ను ఢీకొన్న ఘటనలో 2 ప్రాణాలు కోల్పోయారు. సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న సయ్యద్ హుస్సేన్ తన డ్యూటీ ముగిసిన తర్వాత కుటుంబ పోషణ కోసం పార్ట్ టైంగా ర్యాపిడో నడుపుతున్నారు. ఈ క్రమంలో అక్షిత అనే యువతిని ఆమె గమ్యస్థలానికి చేర్చేందుకు బైక్పై తీసుకెళ్తుండగా జూబ్లీ హిల్స్ రోడ్డులో వెనుక నుంచి వచ్చిన ఒక వాటర్ ట్యాంకర్ వీరిని బలంగా ఢీకొట్టింది. ట్యాంకర్ వేగం ఎక్కువగా ఉండటంతో బైక్ కింద పడగానే వారిద్దరూ ట్యాంకర్ చక్రాల కింద పడిపోయారు. తీవ్ర గాయాలవడంతో సయ్యద్ హుస్సేన్, అక్షిత ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారంటూ ఒక వార్త. ముప్పు ఎటువైపు నుంచి వస్తుందో ఎవడు పసిగట్టలేడు. అలాంటి పరిస్థితి ఏర్పడ్డది వాళ్ళకు. ఒక ఆయన ఉపాధి కోసము, ఇంకో ఆమె తన గమ్యస్థలానికి చేరడానికి వెళ్తున్న క్రమంలో ఇద్దరు ఒక యాప్ ద్వారా ప్రయాణం కొనసాగిస్తుంటే
యమగండంలా యముడిలా వచ్చినటువంటి ఆ ట్యాంకరోడు వాళ్ళిద్దరిని గుద్దేసిండు. వాళ్ళు తిరిగి రాని లోకాలకు పోయిర్రు. అవి గట్లుంది. అందుకోసము బతికినన్ని రోజులు మనుండంగా 4 రోజులు ఇంత సహాయపడుర్రి, ఇంతవరకు ఎంతో కొంత మీకు తోచిన సాయం చేయర్రా, పోయినాక ఏం కొట్టుకపోలేరు. ఇక ఈసారి ఎర్రకోట సచివాలయానికి ఢిల్లీలో బాంబు బెదిరింపులు కంటిన్యూ. దేశ రాజధాని ఢిల్లీకి బాంబు బెదిరింపులు ఆగడం లేదు. ఈ ఉదయమే పాఠశాలలకు బాంబు బెదిరింపులు రాగా అవన్నీ ఫేక్ అని తేలింది. తాజాగా మరోసారి బాంబు బెదిరింపులు రావడంతో ప్రజలు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దౌలా ఖువాన్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లోది లోధి రోడ్లోని ఎయిర్ ఫోర్స్ బాల్ భారతి స్కూల్లో పాటు ఎర్రకోట సచివాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో బాంబు స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి విద్యార్థులు ఉద్యోగుల పోరాటాలకు అక్కడి నుంచి బయటకు పంపారు. ఢిల్లీ ఫైర్ సర్వీస్ పోలీసులు బాంబు డిస్పోజల్ యూనిట్లు క్షుణ్ణంగా సోదాలు చేపట్టాయట. ప్రస్తుతానికి ఇంకా అక్కడ ఉన్నటువంటి విషయం ఏది కూడా ఏం జరిగింది అనేది ఇంకా బయటికి రాలేదు. ఇక ఈ రకంగా మర్డర్ కేసు పెట్టాల్సిందే. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ కుమ్మరగట్టు మల్లన్న దర్శనం కోసం వెళ్ళిన ఒక బీసీ కుటుంబంపై జరిగిన దాడి 2 నెలల పసిపాప ప్రాణం పోవడానికి కారణమైన రెడ్డి కులస్తులపై మర్డర్ కేసులు నమోదు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారి మృతికి 8 మంది రెడ్డి కులస్తులు కారణమైతే పోలీసులు ఇప్పటి వరకు 4 మాత్రమే అదుపులోకి తీసుకున్నారన్నారు. ఆ గ్రామ సర్పంచ్ అతని అనుచరులపై మర్డర్లు కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. డీజీపీ దృష్టికి ఈ విషయం తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఇక మొత్తానికి చూసుకోవచ్చు. పాపం మొన్న జరిగినటువంటి మల్లన్నకు సంబంధించినటువంటి కుమ్మరగట్టు మల్లన్నకు సంబంధించినటువంటి జాతరలో ఒక బీసీ మహిళ వాళ్ళు చులకన చేసి మాట్లాడడం, తర్వాత తమ్ముడు పోయి అక్కడ ఎందుకు అట్లా మాట్లాడారని మాట్లాడుతున్న సమయంలో జరిగినటువంటి ఈ విషయాలన్నీ వాళ్ళ మీద 8 మంది మీద కేసులు కావాలి, 8 మందిని చట్టపరంగా శిక్షించాలి అని చెప్పేసి వాళ్ళు అది చేస్తుంటే 4 మాత్రమే అదుపులోకి తీసుకోరట. మరి ఇంకా 4తోటి ఏ రెడ్డితోటి పరిచయాలు ఉన్నాయి, ఎందుకు అంత ఆలస్యం జరుగుతుంది? పోలీసులు మరి మీరు కూడా చూసుకోవాలి. ఈరోజు ఏం జరుగుతూ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో, ఎవరెవరైతే అత్యుత్సాహం ప్రదర్శిస్తారో వాళ్ళను ఏ స్థాయిలో ఉన్నా కానీ తీసుకొచ్చి మళ్ళీ ఏం చేస్తున్నారు అనేది ఒకసారి తెలుసుకోవాలి. ఆ రకంగా జరిగే కార్యాచరణలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్తగా మీ పనులను సక్రమంగా నిర్వహించాలని కోరుతా ఉన్నాం. కోటిలో ఆశా వర్కర్ల మెరుపు ధర్నా. గడిచిన 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆశా వర్కర్లు ఇవాళ హైదరాబాద్లోని కోటిలో ఉన్న డిహెచ్ఎంఓ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేపట్టారు. తక్షణమే 3 నెలలు వేతనాలు విడుదల చేయాలని, 18,000 కనీస వేతనం కేంద్ర ప్రభుత్వం పెంచినా 1,500 పారితోషికం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో ఒక ఆశా వర్కర్ స్పృహ తప్పి పడిపోయేగా అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. మహిళా వర్కర్ల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యా పోలీసులు మీరు కనుక ఈ ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీ దగ్గరికి పోయినప్పుడు, మీరు వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు సమన్యాయం పాటిస్తేనే మంచిది. ఇట్లా మీరు అత్యుత్సాహము ప్రదర్శించకపోతే మంచిగా ఉంటుండే. ఎందుకంటే మీరు కూడా జీతగాళ్ళే, వాళ్ళు ఓ పూట కోసం జీతం చేసుకొని బతికేటోళ్ళు. ఎందుకు మీకు అవసరమా? ఇక షాబాద్లో అర్ధరాత్రి ఘోరం. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని నాగర్గూడ చౌరస్తాలో గత అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. షాబాద్ సిఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం హైతాబాద్ గ్రామానికి చెందిన దాసరి అజయ్ 19 సంవత్సరాలు, ఐదరగూడ ఉదయ్ 20 సంవత్సరాలు, ఎండి ఆజాన్ 19 సంవత్సరాలు కలిసి ద్విచక్ర వాహనంపై చెవెల నుంచి హైతాబాద్కు వస్తుండగా మార్గ మధ్యలో నాగర్గూడ చౌరస్తాలో వెనకాల నుంచి వచ్చిన కంటైనర్ లారీ ఢీకొట్టడంతో అజయ్, ఉదయ్, కిరణ్లు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఆజాన్ను ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చెవెల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కిరణ్ తండ్రి రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట. ఇది ఉంది పరిస్థితి. ఇక ఒక బండి మీద 3 పోతే ఏమవుతుంది, ఇంకో రకంగా ఏమవుతుంది? పాపం కంటైనర్ ఢీకొన్నదట. వీళ్ళను 2 స్పాట్లో అయిపోయారు. వాళ్ళ ఆయుష్ అది. ముకుల్ రాయ్ కన్నుమూత. భారత రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మాజీ కేంద్ర మంత్రి, రైల్వే శాఖ మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూత. భారత రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
మాజీ కేంద్ర రైల్వే శాఖ మంత్రి ముకుల్ రాయ్ 71 సంవత్సరాలు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన పార్కిన్సన్స్ పార్కిన్సన్స్ ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ కోల్కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముకుల్ రాయ్ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక వెలిగారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్థాపనలో సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా, పార్టీ వ్యూహకర్తగా ఆయన కీలక పాత్ర పోషించారు. ఇక యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆయన కేంద్ర రైల్వే మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఆయన వ్యూహాలు ప్రధాన భూమిక పోషించాయి. అందుకే ఆయనను బెంగాల్ రాజకీయ చాణక్యుడు అని పిలిచేవారు. 2017లో టీఎంసీని వీడి బీజేపీలో చేరిన ఆయన మళ్ళీ 2021లో సొంత గూటికి చేరుకున్నారు. ముకుల్ రాయ్ మృతి పట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.